హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో నేను పివోట్స్ పాయింట్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నానండి. సో పివోట్స్ పాయింట్స్ని యూస్ చేసి మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి, పివోట్ పాయింట్స్ని ఎందుకు మనం లీడింగ్ ఇండికేటర్ అని అంటాము, సో పివోట్స్ పాయింట్స్లో ఉన్న ప్రోస్ ఏంటి, పివోట్ పాయింట్స్లో ఉన్న కాన్స్ ఏంటి అన్న దాని గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నామండి. సో ముందుగా నేను ఆ ప్రోస్ అండ్ కాన్స్ అండ్ ఆ ఇండికేటర్ గురించి చెప్పడానికంటే ముందు నేను ప్రజెంట్ అయితే నేను లైవ్ మార్కెట్లోకి వచ్చానండి. సో మీకు ఇది చూసినట్లయితే ఫేస్బుక్ లైవ్లో ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుందండి. ఓకేనా, యూఎస్ టైమింగ్లో, ఇది యూఎస్ టైమింగ్ అండి, మీకు ఇక్కడ టైం జోన్ కనిపిస్తూ ఉంటుంది. సో యూఎస్ టైమింగ్లో ప్రజెంట్ లైవ్లో మీకు ఆ ఇండికేటర్ని అప్లై చేసి దాన్ని అప్లై చేయడం వల్ల మనం ఎలా ట్రేడ్ని తీసుకోగలము అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండి. సో ముందుగా మనము అన్ని వీడియోల్లో చెప్పుకున్నట్లే ముందుగా ఫస్ట్ ఇండికేటర్స్ని ఓపెన్ చేయండి. ఇండికేటర్ సెర్చ్ బార్ని ఓపెన్ చేసేయండి. సో సెర్చ్ బార్ని ఓపెన్ చేసి అక్కడ పివోట్స్ అని కొట్టండి. సో మీకు పివోట్స్ పాయింట్స్ అని ఒక ఆప్షన్ వచ్చేస్తుందండి. సో పివోట్ పాయింట్స్ని మీరు మీ చార్ట్ పైన అప్లై చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుందండి. సో ఇలా కనిపించిన తర్వాత మీరు ట్రేడ్ని అయితే తీసుకోలేరండి. ఎలా తీసుకోగలరండి? చూడండి, మీకు ఏం కనిపిస్తుందండి? లైన్స్, వరుసగా లైన్స్. ఇలా ఉంటే మీరు సచ్చిన ట్రేడ్ తీసుకోలేరు. క్లియర్, ఇది పక్కా అండి. సో అందుకు దాంట్లో కొన్ని మాడిఫికేషన్స్ అయితే నేను చేశానండి, అది మీకు చూపిస్తాను. సో సింపుల్గా దాని సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఏదైతే మనం అప్లై చేసామో ఇండికేటర్, ఆ ఇండికేటర్ యొక్క సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మనకు కావాల్సింది పివోట్. పి అంటే పివోట్ అండి. మళ్ళీ తర్వాత S1 R1 అని ఉంటుంది, ఆ తర్వాత S2 R2 అని ఉంటుంది. సో ఈ మూడింటిని పెట్టుకోండి. బ్యాలెన్స్ ఉంది చూసారా, S3 R3, S4 R4, S5 R5. సో వీటిని మూడింటిని తీసేయండి. సో మనకు అవసరం లేదండి అవి. సో మనకి ఈ మూడు ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఆ తర్వాత మనకి షో లేబుల్ ఉంది కదా, అది షోలోనే పెట్టుకోండి. ఎందుకంటే అదే మనకి ఇండికేట్ చేస్తుందండి R1 రెసిస్టెన్స్ ఏది, సపోర్ట్ ఏది అనేది. అంటే ఇక్కడ మీకు తర్వాత చూపిస్తాను. లెటర్స్ని ఇండికేట్ చేస్తుందండి. మీకు బ్యాక్గ్రౌండ్లో నెంబర్ పెరుగుతుంది చూడండి. సో ఈ R1, R2, R3, సో వీటిని ఇండికేట్ చేసేది ఈ షో లేబుల్ అండి. సో అది మనం డిఫాల్ట్గా పెట్టుకునేసేయండి. ఆ తర్వాత మనం కలర్ అయితే చేంజ్ చేసుకోండి. మీకు ఏ అనుకూలంగా ఉంటుందో ఆ కలర్ని చేంజ్ చేసుకోండి. నాకు బ్లాక్ అయితే అనుకూలంగా ఉంటుంది, సో నేను బ్లాక్లోకి మార్చేసుకుంటాను. నేను మొత్తం కొంచెం లైన్స్ కూడా థిక్ చేసుకుంటానండి. సో మీకు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఇండికేటర్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో క్లియర్ కదా? సో ఇప్పటి వరకు క్లియర్ కదా? సో ఆ తర్వాత మనకు ఈరోజు ఇంట్రాడే చేస్తున్నామంటే మనకు ప్రీవియస్ డేస్వి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకు వాటితో పని ఉండదండి. అంటే ఒకసారి మీరు ఆ ట్రేడ్ని తీసుకునే ముందు మనం అంటే రేపు ట్రేడ్ తీసుకుపోతున్నామంటే ఈరోజు మనం చార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఈరోజు చార్ట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ప్రీవియస్గా ఎలా రియాక్ట్ అయింది స్టాక్ అన్నదాన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకు ప్రీవియస్ డేస్వి మనకు అవసరం ఉండదండి. సో ఇంట్రాడే మాత్రమే మనకు అవసరం ఉంటుంది. సో మనకంటే ఈరోజు ట్రేడ్ చేయబోతున్నాం. సో ఈ రోజుకి మనకు ఈ లెవెల్స్ కావాలి కాబట్టి ప్రీవియస్ డే మనకు ప్రజెంట్ అవసరం ఉండవండి. ఎందుకంటే మనకు చార్ట్ పైన డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటే సో మనము ట్రేడ్ తీసుకోవడంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. అంటే సైకాలజీ ఇక్కడ ప్లే చేస్తుంది కదా మనకు. సో అందువల్ల వీలైనంత క్లీన్గా ప్లెయిన్గా మీ చార్ట్స్ని పెట్టుకోవడానికి మీరు ట్రై చేయాలండి. సో అలా బ్యాక్గ్రౌండ్లో బిసైడ్లో ఉన్నవి తీసేయాలంటే సింపుల్ సెట్టింగ్స్కి వెళ్ళండి. సో ఇన్పుట్స్ అనే ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ షో హిస్టారిక్ పివోట్స్ అని ఉంటుందండి, దాని మీద అన్చెక్ చేయండి. అన్చెక్ చేసినట్లయితే ఓకే. సో క్లియర్ కదండి? సో ఈ సెట్టింగ్స్ని వాడాలా అంటే అవసరం లేదండి. మీకు కంఫర్టబుల్గా, అంటే మీకు ఇప్పుడు నా చార్ట్ చూసినట్లయితే మీకు ఎంత క్లీన్గా ఉందండి. సో క్లీన్, ఒక క్యాండిల్ స్టిక్స్ అండ్ ఒక సింగిల్ ఇండికేటర్, లేదా బోత్ ఒక 2 ఇండికేటర్స్, అంటే ఒక 3-4 ఇండికేటర్స్ మించకండి. ఒక 2-3 ఇండికేటర్స్ అంతే, 3 or 4, అంతకుమించి ఎక్కువ ఇండికేటర్స్ చేసుకొని కన్ఫ్యూజ్ చేసుకున్నారనుకోండి మీరు చార్ట్ని. సో మీకు ఫుల్ఫిల్గా ఒక కన్ఫ్యూజన్ వచ్చేసి మీకు ఒక క్లారిటీని అయితే మీరు కోల్పోతారండి. వీలైనంత వరకు మీ చార్ట్స్ అన్నవి ప్లెయిన్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఉన్న ప్లెయిన్ చార్ట్లో సింపుల్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉందో అది పివోట్ పాయింట్ అంటారండి. ఓకేనా? దాన్ని ఇండికేషన్ పీతో ఇండికేట్ చేస్తారు. మీకు అక్కడ పక్కన పి అని కనిపిస్తూ ఉంటుంది. సో దానిపైన ఉన్న పైన రెండు ఉంటాయి కదండి, R1, R2. సో పైన R1, R2 అయినా ఇంకేమి ఉండవా అంటే ఉంటాయండి. R3, R4, R5 వరకు ఉంటాయండి. కానీ బేసిక్ అండ్ స్టాండర్డ్ పివోట్ పాయింట్స్ అయితే ఓన్లీ 5 లైన్స్తో డిజైన్ చేశారండి. పాతకాలం అంటే 1980s ఆ టైంలో ఎప్పుడో డిజైన్ చేశారు. నాకు దీని హిస్టరీ అంత క్లియర్గా తెలియదు. సో నేను తలుచుకుంది ఏమంటే ఇంట్రాడేలో మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది అన్న దాని గురించి మాత్రమే. సో
సో అదంతా పక్కన పెట్టేయండి. సో సింపుల్ అండి, మధ్యలో పి అని కనిపిస్తుంది చూసినారా, అది పివట్ పాయింట్. అండ్ దాని కింద మనకు ఒక 2 లైన్స్ ఉంటే చాలు, S1 S2. S1 S2 అంటే సపోర్ట్ 1 సపోర్ట్ 2, R1 R2 అంటే రెసిస్టెన్స్ 1 అండ్ రెసిస్టెన్స్ 2 అండి. సో క్లియర్ కదా. సో మనం చార్ట్ని అప్లై చేసుకొని దాన్ని ఇలా మాడిఫై చేసేసుకొని ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత సో మనకు పివోట్ పాయింట్ కంటే పైన క్యాండిల్స్ ఫామ్ అవుతున్నట్లయితే, ఇప్పుడు ఇది ఫేస్బుక్ స్టాక్ కదా అండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు చూసినట్లయితే ట్రేడ్ అవుతుంటుంది. సో ఇప్పుడు అది మనకు పివోట్ పాయింట్ కంటే పైన ట్రేడ్ అవుతుంది. దాంట్లో కూడా R1ని బ్రేక్ చేసేసింది, అంటే R1ని బ్రేక్ చేసుకొని R1 R2 జోన్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా మనం యూస్ చేసుకోగలమంటే చెప్తాను చూడండి. పివోట్ కంటే పైన క్యాండిల్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నా అది బై పొజిషనల్ స్టాక్ అని అర్థం, అంటే ఆ స్టాక్లో మనం బై పొజిషనే తీసుకోవాలి అని అర్థం. ఓకేనా. పివోట్ పాయింట్స్ కంటే కింద క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అంటే, సో ఫస్ట్ పివోట్ పాయింట్ గురించి చెప్తున్నానండి, మీకు ఈ 2 నెంబర్లు మర్చిపోండి కొంత టైం. సో ఈ పివోట్ పాయింట్ కంటే పైన స్టాక్స్ అంటే ట్రేడ్ అవుతున్నది అని మీకు అర్థమవుతుంటే సో మీరు దాంట్లో బై పొజిషన్ మాత్రమే. సో పివోట్ పాయింట్ కంటే కింద స్టాక్ ట్రేడ్ అవుతుంది అంటే క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అంటే దాంట్లో సెల్ పొజిషనే తీసుకోవాలని అర్థం అండి. ఓకేనా, ఇక్కడ దాకా క్లియర్ కదా పివోట్ అంటే ఏంటని. సో ఇప్పుడు చెప్తాను చూడండి. సో నెక్స్ట్ థింగ్ ఏమంటే, ఎప్పుడైతే ఈ పివోట్ పాయింట్ని క్రాస్ ఓవర్ చేసి ఒక క్యాండిల్ అన్నది పైన క్లోజ్ అవ్వాలండి. సపోజ్ మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నట్లయితే 1 అవర్ క్యాండిల్ అన్నది ఈ పివోట్ లైన్ కంటే పైన క్లోజ్ అవ్వాలి. అలాగే మీరు 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్స్లో చూసినట్లయితే ఈ పివోట్ లైన్ పైన ఒక క్యాండిల్ స్టిక్ క్లోజ్ అయితే ఆ లైన్ బ్రేక్ అయినట్లండి. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ పివోట్ లైన్ కంటే పైన ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పుడు అది క్లోజ్ అయినట్లు ఫుల్ఫిల్గా. ఓకే. సో అలా క్లోజ్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ ఇది క్లోజ్ అయింది కదా. సో మనం ఈ క్యాండిల్లో బై పొజిషన్ అయితే తీసుకుంటామండి. ఓకేనా. ఈ క్యాండిల్లో బై పొజిషన్ తీసుకున్న తర్వాత సో మనకు R1 లైన్ ఇక్కడ ఉంది కదా. సో ఎగ్జాక్ట్లీ R1 లైన్ మన టార్గెట్గా పెట్టుకోకుండా R1 లైన్ కంటే కొంత కింద మన టార్గెట్ని అయితే ఫిక్స్ చేసుకోవాలండి. ఓకేనా. ఎగ్జాక్ట్లీ R1 లైన్ అనేది మన టార్గెట్ అవ్వకూడదు. సో వన్స్ R1 కంటే కొన్ని పిప్స్ కింద మన టార్గెట్ని సెట్ చేసుకుంటాము. సో సెకండ్ టార్గెట్ వచ్చేసి ఆబ్వియస్లీ నెక్స్ట్ లైన్ అయినా R2 ఉంది కదా, దాని కింద ఒక 2-3 పాయింట్స్ కిందకు వచ్చి సో ఈ రేంజ్లో సెకండ్ టార్గెట్ని అయితే మనం ఫిక్స్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఎప్పుడైతే మనకు పివోట్ని బ్రేక్ అయ్యి అప్ సైడ్ వస్తుందో అప్పుడు బై పొజిషన్ తీసుకుంటాం. ఇమీడియట్లీ మన టార్గెట్ అయితే R1 లైన్ అవుతుందండి. సో R1ని బ్రేక్ చేసి ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు మనం బై పొజిషన్ తీసుకుంటాం. R2 అనేది మన టార్గెట్ అవుతుందండి. సో స్టాప్ లాస్ అనేది మనకు ఈ లైన్ ఉంది కదండి. సో ఏ లైన్ అయితే అది బ్రేక్ చేస్తుందో ఆ బ్రేక్ చేసిన లైన్కి ఆపోజిట్గా మనం ఒక 2-3 పాయింట్స్ కిందకు వచ్చి ఈ రేంజ్లో మనం స్టాప్ లాస్ అన్నదాన్ని అయితే పెట్టుకుంటామండి. సేమ్ ద వే సెల్ పొజిషన్ కూడా అంతే అండి. ఎప్పుడైతే పివోట్ పాయింట్ని మనకు అది బ్రేక్ చేసి ఫాలో అవడం మొదలవుతుందో సో అంటే బ్రేక్ సపోజ్ అనుకుందాం ఇక్కడ ఈ క్యాండిల్లో బ్రేక్ చేసింది అనుకుంటే సో ఆ తర్వాత క్యాండిల్లో మనం ఎంటర్ అవుతాం. మన యొక్క టార్గెట్ వచ్చేసి S1 అంటే ఈ రేంజ్లో ఉంటుందండి మన టార్గెట్. సో మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ లైన్ బ్రేక్ చేసింది కాబట్టి ఈ లైన్కి ఆపోజిట్లో అంటే ఈ రేంజ్లో మనకు స్టాప్ లాస్ అన్నది అయితే ఉంటుందండి. అంటే పివోట్ కంటే కొన్ని పాయింట్స్ పైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో S1 అనేది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సో S1 కూడా సపోజ్ బ్రేక్ అయినట్లయితే సో మనకు S2 అనేది సెకండ్ టార్గెట్ అయితే ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ దాకా క్లియర్ కదా. దీన్ని యూస్ చేసి ఎలా ట్రేడ్ తీసుకోవాలి అది మనకి ఏం చెప్తుంది అన్నది అయితే అర్థమైంది కదా. సో దీంట్లో ఉన్న లాస్ ఏంటంటే సో మార్కెట్ అంటే కాన్స్ ఏంటంటే నష్టాలు ఏంటి అంటే సో మార్కెట్ రేపు ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దాన్ని ఆలోచించకుండా మనకు ఈరోజు ఈవినింగ్కి క్లోజ్ అయిపోతేనే మనకు ఈ ఇండికేటర్ అనేది అప్లై అయిపోతుందండి. అంటే ఈరోజు ఎక్కడ క్లోజ్ అయింది అంటే ఈరోజు అంటే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది కదా, ఈ రోజుకి నిన్న ఈ లైన్స్ అన్నవి నిన్న హై ఎంత, నిన్న లో ఎంత, నిన్న ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది అన్న నెంబర్స్ని బేస్ చేసుకొని ఆ క్యాలిక్యులేషన్స్ యూస్ చేసుకొని ప్రిపేర్ అయినామండి. సో ఈ ఇండికేటర్కి ప్రజెంట్ ఈరోజు అది ఏ మూమెంట్ ఉంది, ఈరోజు ఒక హెవీగా రియాక్ట్ అవుతుందా లైట్గా రియాక్ట్ అవుతుందా అన్న దాంతో సంబంధం లేదండి. సో నిన్న ఎలా రియాక్ట్ అయిందో దాని ప్రకారం ఈ చార్ట్ అయితే మనకు అప్లై అయిపోతుందండి. ఓకేనా. ఈ లైన్స్ అనేవి అప్లై అయిపోతాయి. సో అందువల్ల ఇది ఒక చిన్న విధంగా ఒక చిన్న నష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక లాభం ఏంటంటే మనకు ముందే చెప్పేస్తుందండి లెవెల్స్. సో
అందుకే దీన్ని లీడింగ్ ఇండికేటర్ అంటారు. అంటే మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకే మనకు అర్థమైపోతుంది దీని సపోర్ట్ ఇది, దీని రెసిస్టెన్స్ ఇది, దీని సపోర్ట్ ఇది అనేసి మనకు ఒక క్లియర్ మైండ్ వచ్చేస్తుంది దాని పివోట్ ఏంటి. సో అందువల్ల దీన్ని అయితే లీడింగ్ ఇండికేటర్ అంటారండి. సో మనకు ఇండికేటర్స్ అన్నవి ల్యాగ్ అంటారు. సో ల్యాగ్ ఇండికేటర్స్లో దీన్ని లీడింగ్ ఇండికేటర్ అంటారండి. సో ఇక్కడ దాకా క్లియర్ కదండి. సో ఇదండి ఈ పివోట్స్ పాయింట్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్లో ఏమన్నా ఆ డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో నేను ఒక గ్రూప్ని క్రియేట్ చేశానండి ఈ టెలిగ్రామ్లో. సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే అక్కడ మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే మీరు యూట్యూబ్లో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో కింద. నేను ఏమన్నా మార్చుకోవాలనుకుంటే నేను దాంట్లో మార్చుకోవడానికి ట్రై చేస్తాను. సో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే సో నేను ఏ విధంగా చెప్తే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది, లేదా మీకు ఏ కాన్సెప్ట్స్ కావాలి అన్న దాని గురించి నాకు మీరు కామెంట్ చేయగలిగినట్లయితే సో నేను దాన్ని మాడిఫై చేసుకుంటానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి. సో ఈ ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా మీకు యూజ్ అవుతుందండి. మీకు ఇంట్రాడే ట్రేడింగ్కి కావచ్చు, మీరు పొజిషనల్ ట్రేడింగ్కి కావచ్చు, లేకపోతే మీకు ఫర్దర్గా నేను ఫండమెంటల్స్ మీద కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఏదన్నా చూద్దాం అనుకున్నట్లయితే కూడా ఫండమెంటల్ పర్పస్ మీద కూడా కొన్ని వీడియోస్ అయితే నేను చేయబోతున్నానండి. అంటే కంపెనీని ఎలా అనలైజ్ చేయాలి, రిజల్ట్స్ని ఎలా అనలైజ్ చేయాలి, ఫ్యూచర్ని ఎలా మనం ప్రిడిక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు కనుక అవి కావాలనుకున్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో మీరు ఏమనుకుంటున్నారో అది నాకు చెప్పడానికి ట్రై చేయండి. వన్స్ మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి నా యొక్క గ్రూప్ లింక్ ఉంటుంది. అది ఫ్రీ ఛానల్ అండి. దాంట్లో నేను ఎటువంటి పేమెంట్ నేను తీసుకోవట్లేదు, అది ఒక కంప్లీట్లీ ఫ్రీ. సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే గ్రూప్ వస్తుందండి. ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీరు చాట్ చేయొచ్చు అండి. అంటే కంప్లీట్లీ మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పచ్చు. మీరు మీకు లేదు యూట్యూబ్లో మీరు విష్ చేయాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో విష్ చేయొచ్చండి. సో ఇదండి నా సైడ్ నుంచి నేను చెప్పదలుచుకుంది, నేను చెప్పాను. ఈ వీడియోలో కొంచెం డైర్గా ఎక్కువ మాట్లాడుతున్నాను. సో ట్రై టు అండర్స్టాండ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పటికైనా ఒక యూస్ఫుల్ వెపన్గా అయితే ఈ ఛానల్ ఉంటుందని మాత్రం నేను క్లియర్లీ చెప్పదలుచుకున్నాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.